స్వామి గుడి ఎన్నిదికి వాళ్ళకి క్లోజ్ చేస్తారా? అదే సేమ్ రేట్ చెప్పండి ఇద్దరికి. నడుము మీద అయితే వాతలు తేలిపోయాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చి 10 లక్షలు, థర్డ్ ప్రైజ్ వచ్చి మిగిలిన 5,000. కన్ను ఇలాగా ప్రతి టెంకాయకి మెయిన్ కన్ను ఒకటి ఉంటుంది. సో అందులోనే తీసి నెయ్యి పోస్తారు స్వామివారికి నెయ్యి అభిషేకం చేయడానికి. ఇంటి నుంచి పడిపెట్టుకుని బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంటి వైపు చూడకూడదు మనం. అందుకే ఈ 3 సామాన్లన్నీ గుళ్ళో పెట్టుకుంటాం. తర్వాత హోమానికి రెడీ చేసుకొని ఏమేమి సామాన్లన్నీ తయారు చేసుకుని ఇలాగ 9 రకాల మొక్కలతో హోమం అంతా స్టార్ట్ చేసేసి ఏ ఆటంకం లేకుండా మా ప్రయాణం విజయవంతంగా జరగాలని చెప్పి అందరూ ఇలా హోమం చేస్తారు. స్టార్టింగ్లో మనం చూపించిన ఒక టెంకాయలో నెయ్యి పోసేసి ఇలా ఇరుముల్లో కట్టేసి మన తల మీద పెట్టి పంపిస్తారు. సో అలాగే మేము మొత్తం 40 మంది ఉన్నాం కాబట్టి అందరూ ఇరుముళ్ళు అయ్యేంత వరకు ఈ సామాన్లన్నీ మళ్ళీ గుళ్ళోనే పెట్టేసి ఇలా ఇరుముడు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఊర్లో జనాలందరూ అయ్యప్ప స్వాములకి డబ్బులు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు దారి ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్పి అయ్యప్ప స్వామి అందరికీ వాళ్ళ సంచులు కొంచెం డబ్బులు వేస్తారు. అందరికైతే ఇరుముళ్ళు కట్టేశారు. ఇంకా బయలుదేరదామని చెప్పి అందరం బస్సు దగ్గరికి వచ్చేసాము. బస్సుకు కూడా పూజ చేసేసి బస్సుకు ఒక అయ్యప్ప స్వామి ఫోటో తగిలిచ్చేసి దిష్టి గుమ్మడికాయ కొట్టేస్తాం. నా చిన్నప్పుడు మా తాత వాళ్ళు శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎద్దల బండి మీద రైల్వే స్టేషన్ వరకు సాగనంపేవాళ్ళు. ఊరంతా కాలం మారే కొద్ది పద్ధతులు కూడా మారుతాయి కాబట్టి ఇలా బస్సుల్లో కార్లు వెళ్తున్నాం. ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత మనకు కావాల్సిన సామాన్లు తిండి పదార్థాలు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. మా అమ్మ చూడు నేను ఎక్కడ పెట్టుకుని ఎక్కడంటే అక్కడ ఎత్తుకుతుంది కనపడకుండా. అయ్యప్ప స్వామి మాలేసిన ప్రతి ఒక్కరూ కాణిపాక వినాయకుడిని ఖచ్చితంగా దర్శించుకుంటారు. అయితే 350 రూపాయల దర్శనంకి వెళ్ళాం. వెళ్ళిన వాళ్ళకి ఇవి ఇచ్చారు స్వామి, పటము, 2 ప్రసాదాలు, సన్మానం కూడా చేశారు. స్వామి బుజ్జి వినాయకుడిని అయితే నేను తీసుకున్నాను గుర్తుగా ఇక్కడ కాణిపాక వచ్చినట్టు. స్వామి గుడి 8కి వాళ్ళకి క్లోజ్ చేస్తారంట. స్వామి గుడి 8కి అలా క్లోజ్ చేస్తారంట. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. తర్వాత దారిలో తమిళనాడు రాష్ట్రంలోని భవానీ క్షేత్రం దర్శించుకుందామని చెప్పి వెళ్ళాము. 5 అంతస్తులు 7 గోపురాలతో నిండుగా చాలా అద్భుతంగా ఉంటుంది బయట నుంచి గుడి. కుబేరుడు బ్రహ్మదేవుడు ఈ సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లు పురాణాలు కూడా తెలుపుతున్నాయి. విశ్వామిత్రుడు మరియు వశిష్ఠుడు కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసి వారు ఫలితాలను పొందారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. 4 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయాన్ని చూసి నిజంగా నాకైతే మత్తిపోయింది. శిల్పాలు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మీరు చూస్తే కానీ నమ్మలేరు. వీడియోలో కన్నా మనం రియల్గా ఉండే కళ్ళతోనే చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. చేర, చోళ, పాండ్య రాజ్యాలు వాళ్ళ పరిపాలనలో ఇక్కడ శిల్పాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎవరెవరో పరిపాలనలో వాళ్ళు దీన్ని డెవలప్ చేసుకుంటూ స్లోగా వచ్చారు. ఇక్కడ శివుడికి, వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి పూజలు చాలా బాగా జరుపుతారు. ఇక్కడ లోపల ఉండే ఆడవాళ్ళు కూడా గుళ్ళో పనిచేసే ఆడవాళ్ళు మెడలో చాలా అంటే చాలా రుద్రాక్ష మాలలు వేసుకొని ఉన్నారు. ఏనుగు దంతాలు మరియు శంఖాలతో అలాగే శంఖం ఊదుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. కానీ వీడియో తీస్తూ ఉంటే ఆవిడ వచ్చి ఇంక తీయద్దు ఆపేయమని చెప్పింది. స్వామి భవానీలో స్నానం చేయడానికి నది ఉందంటే ఇటు వచ్చాము. చూద్దాం, నది పరిశుభ్రంగా ఉంటే వెళ్ళి స్నానం చేస్తాం, లేదంటే ఎక్కడైనా బాత్రూంలో చేయడం బెటరు. నది అయితే ఫ్లో అవుతుంది స్వామి, అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ లక్షల మంది ఈ నదిలో స్నానం చేసేవారంట. కానీ ఇప్పుడు అలా లేదు. చాలామంది ఇక్కడ తాగుతూ ఉన్నారు. ఒక్కరు కూడా రావట్లేదు. ఇక్కడ వచ్చి 3 నదుల సంగమం, కావేరీ నది, భవానీ నది, అమృతవాయు నది అంట. అమృతవాయు నది అనేది భూగర్భం నుంచి కలుస్తుందంట. అలాగా ఇది సంగమేశ్వరగా ఏర్పడింది. మహాశివరాత్రి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ పూజలు అయితే అద్భుతంగా జరుగుతాయి. ఈ నదిలో కూడా చాలా మంది దీపాలు వదులుతారు, పెళ్ళైన వాళ్ళు కూడా. మార్నింగ్ కల్లా ఎరిమేలు అయితే రీచ్ అయిపోయాము. ఇదే పేటతులి ఆడే ప్రదేశం. అయ్యప్ప స్వాములు అందరూ పేటతులి ఆడేసి ఇక్కడి నుంచి బయలుదేరుతారు. దీని అంతరార్థం ఏంటంటే అయ్యప్ప స్వామి మహిషిని ఇక్కడి నుంచే తరుముకుంటా సంహరించాడని చెప్పి నమ్ముతారు. పేటతులి ఆడే ముందు అయ్యప్ప స్వామి భక్తులందరూ కన్యస్వాములు అయితే శరణుగుత్తి, గదస్వామి అయితే గదలు, గంటస్వామి అయితే గంటలు ఇలాగ మెడలకు ధరించి వాళ్ళ ఒక ఆటవిక వేషధారణతో ఇక్కడ అయ్యప్ప స్వామిని అలరించేందుకు ఇలా డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ వేసేటప్పుడు ఇలా మేళతాళాలు వాయించే వాళ్ళని డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు. మాక్సిమం 500 నుంచి 800 లోపల ఉంటుంది. ఇక్కడ కూడా అయ్యప్ప స్వామికి ఒక టెంకాయ కొడతారు. కాకపోతే కొందరు ఇరుముల్లో తెచ్చుకొని కొడతారు, కొంతమంది ఇక్కడే కొనుక్కొని కొడతారు. ఇవే స్వామి అయ్యప్ప స్వామి వాడిన ఆయుధాలు. చూడండి ఎంత పురాతనంగా అద్భుతంగా ఉన్నాయో. మేము ఇంకా పేటతులు ఆడే సమయం అయింది. మాతో పాటు చాలామంది కన్యస్వాములు, చిన్నపిల్లల స్వాములు వచ్చారు ఈసారి.
మా ఊర్లో అందరూ మొహాటం, అందుకే సక్కంగా నడుచుకుంటూ వస్తారు ఏం డ్యాన్స్ వేయకుండా. అందుకే ఒక చిన్న బరగలు తీసుకొని కొడతా వస్తారు డ్యాన్స్ లేకుండా ఉంటే. దాన్ని ఎదురుగానే ఓవర్సామ్ మసీద్ ఉంటుంది. కొంతమంది ఈయన అయ్యప్ప భక్తుడు, కొంతమంది ఈయన ముస్లిము, కొంతమంది గిరిజనుడు, రకరకాలుగా అనుకుంటారు. ఏదైతేనేమి మనమైతే పెద్దలు చెప్పిందని నమ్మాలి. చాలామంది ఇలా వెనక్కి వచ్చేటప్పుడు అలాగే వెనక్కి నడుచుకుంటూ వస్తారు, డైరెక్ట్గా ముందుకు నడుచుకుంటూ రాకుండా. ఎందుకని వేరే వాళ్ళని అడిగితే నాకు తెలియదు, వాళ్ళు నడుచుకుంటూ వస్తారని చెప్పి మేము కూడా నడుచుకుంటూ వస్తామని చెప్పారు. ఓవర్సామి ముస్లిం అయినా కానీ ఆయనకి ఎందుకు టెంకాయ వదులుతారో నాకు తెలియదు. చాలామంది అయితే ఇక్కడికి రాను కూడా రాదు. రీసెంట్ టైంలో ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత కొంచెం నెగిటివిటీ పెరిగి ఇక్కడికి రావడం కొంతమంది మానేశారు. నేనైతే మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ కూడా టెంకాయ ఒకటి బ్రేక్ చేస్తారు. రీసెంట్గా నేనైతే సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే, ఈ ఓవర్సామ్ అయిన ముస్లిము, కానీ ఈ ముస్లిం అనే రిలీజియన్ పుట్టింది 1300 1400 సంవత్సరం బ్యాక్స్. అంటే ముందు ముస్లిం లేదు కదా అయ్యప్ప స్వామి కాలంలో, అప్పుడు ఎలాగ నిర్ణయించారని చెప్పి చాలామంది ప్రచారం అయితే చేస్తున్నారు. ఇదే శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్. ఇందాక చెప్పినట్టు అయ్యప్ప స్వామి మహిషిని అక్కడి నుంచి ఇక్కడి వరకు తరుముకొని ఇక్కడ చంపాడని చెప్పి చెప్తారు. లోపల అయ్యప్ప స్వామి భక్తులందరికీ స్నానాలకు కానీ అన్నిటికీ సదుపాయాలు కల్పించుంటారు. చాలా పెద్దది లోపలైతే. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మా స్వాములు ఇద్దరు తగ్గొట్టుకుంటున్నారు పాత పగలన్నీ ఉన్నట్టు. అయితే ఈ స్పెట్స్ పెట్టుకున్న స్వామికి అయితే వాచిపోయి నడుము మీద అయితే వాతలు తేలిపోయాయి. చూడండి ఎంతమంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తున్నారో. నాకైతే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమంది భక్తులు అయ్యప్ప స్వామిని నమ్ముకొని వచ్చారు అంటే మన హిందూ సనాతన ధర్మ ప్రకారం ఎంతమంది మన హిందూ ధర్మాన్ని నమ్ముతారు చూడండి ఒకసారి. నాకు త్రూ అవుట్ ఈ జర్నీలో ఇంకొక నచ్చే విషయం ఏంటంటే, ఎక్కడైనా ఇక్కడ ఈ ఆయుర్వేదిక్ నీరు అయితే పోస్తారో నాకైతే నేనే తాగాలనిపిస్తుంటుంది. నేనైతే చాలా వాటర్ అయితే తాగేశాను. ఇంకా పంబా బయలుదేరదామనే సమయంలో దారి మధ్యమున ఈ లాటరీ టికెట్లు చూశాను. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలామంది ఇలా లాటరీ టికెట్లు కొనడం, వాళ్ళకి కొంచెం తగలడం ఇలా చూశాను. ఒక సినిమా కూడా చూశాను రీసెంట్‌గా, సుధీర్ బాబుది. చూసిన తర్వాత నా కన్నంతా ఈ లాటరీ మీద పడింది. ఏమో అదృష్టం కొద్దీ తగిలితే మన దశ తిరిగిపోద్దని చెప్పి. అతన్ని ఈ పైనుండే సెట్‌లోంచి ఇవ్వమని చెప్తే ఆయన ఇవ్వట్లేదు. ఈ పైనుండే సెట్ మాత్రం సెట్ కొనాలి. సింగిల్‌గా కావాలంటే కింద రోలో ఇస్తామని చెప్పాడు. అంత అదృష్టం మాకొద్దులే అని చెప్పి కింద రూ. 75 ఉండేది ఒక టికెట్ అయితే కొనుక్కున్నాం. ఆ రూ. 75 ఉండేదైతే ₹1,00,00,000 ఫస్ట్ ప్రైజు. సెకండ్ ప్రైజ్ వచ్చి 10,00,000. థర్డ్ ప్రైజ్ వచ్చి మిగిలినన్ని 5,000. చాలా నంబర్స్ ఇస్తారు 5,000 థర్డ్ ప్రైజు. ఇక్కడ డైరెక్ట్‌గా లాటరీ టికెట్లు అమ్మేవాళ్ళు అందరూ లైసెన్స్ తీసుకునే వర్క్ చేస్తారు. ఫ్రాడ్ అయితే ఉండదు. ఇక్కడ కేరళలో మామూలుగా ఎరిమేలి చాలా చోట్ల మామూలుగా ఆన్‌లైన్‌లో కొన్ని ఫ్రాడ్‌లు ఉంటాయి. ఇక్కడ తీసుకున్న ఆఫ్‌లైన్ టికెట్‌ని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు రిజల్ట్ ఏమైందని. ఆ టికెట్ మీదే మనకు వెబ్‌సైట్ నేము, టైము ఇవన్నీ ఇస్తారు. అంటే ఏ టైంలో చెక్ చేసుకోవాలి, ఏ టైంలో లాటరీ తీస్తారని చెప్పి. మనం కొన్నామని చెప్పి మనతో పాటు వచ్చినోళ్ళు కూడా కొంతమంది కొన్నారు. ఈ వీడియో ఎడిటింగ్ చేసే టయానికి నేనైతే లాటరీ టికెట్ చూసేసాను. నాకైతే రాలేదు. అంత ఈజీగా వచ్చేట్టుకుంటే ఇక్కడే కూర్చునేవాడిని, రోజుకొకటి కొనుక్కునేవాడిని. మనకు నిజంగా వచ్చేదైతే ఆ అయ్యప్ప స్వామి, ఈ భగవంతులందరూ ఏదో ఒక టైంలో మనకి ఇచ్చేదైతే ఖచ్చితంగా ఇస్తారు. ఆ టైం కోసం అయితే మనం వెయిట్ చేస్తూ ఉండాలి అంతే. నేనైతే 4గోసారి అయ్యప్ప స్వామి మాలేసుకొని రావడం. వచ్చిన ప్రతిసారి ఇలా విండో సీట్‌లో కూర్చొని బయటికి చూస్తా ఉంటే ఈ కేరళ ఈ నేచర్‌ని నాకైతే చాలా ఇష్టము. హౌసెస్ కూడా ఇండివిడ్యువల్‌గా ఇరుగిరుగ్గా కట్టుకోకుండా చాలా గ్యాప్‌తో కట్టుకుంటారు చుట్టూ చెట్లతో. అన్ని స్టేట్‌లతో పోలిస్తే ఈ స్టేట్ ఫార్మింగ్ కొంచెం వెరైటీగా ఉంటది. ఈ రబ్బర్ ట్రీస్ కానీ, ఈ కొండపై నుంచి చూస్తే కింద అన్ని పైనాపిల్ ట్రీస్ చాలా వరకు. చూడండి ఇక్కడ ఈ కొండ దిగున అన్ని పైనాపిల్ చెట్లే. నేను గాని బైక్‌లో వచ్చేటి ఖచ్చితంగా ఆపేవాడిని ఇక్కడ. బస్సులో కాబట్టి ఎక్కడ ఆపలేము. కానీ సైడ్ నుంచి చూసుకుంటా ఎళ్ళాల్సిందే. ఎందుకంటే మనతో పాటు చాలామంది ఉంటారు కాబట్టి. పంబా వరకు ఈ ట్రావెల్ బస్సులని ఇవన్నీ అలో చేయరు. అందుకే మనం సిటీ బస్సులో నీలక్కల్ నుంచి పంబా వరకు అయితే బయలుదేరాలి. మళ్ళీ అక్కడ బస్సు దిగి మనం నడుచుకుంటూ ఎళ్ళాలి. డైరెక్ట్‌గా మన ట్రావెల్స్ అయితే అలో చేయరు. బస్సు దిగిన వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి పంబా నదికి దారి ఉంటది. నడుచుకుంటూ వెళ్తున్నాము. పంబా నది ఒక విశిష్టత ఏంటిదంటే, మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువుని శివుని చూసి పరవశించి ఇక్కడి నుంచి వెంబడిస్తాడు. అలా వాళ్ళ ఇద్దరి కలయికలో వాళ్ళ చెమట ద్వారా వచ్చిన ఒక బిందువే ఇక్కడ ఈ పంబా నదిగా పిలుస్తారు. ఇది దక్షిణ భారతంలో పారుతున్న గంగా నదిగా కూడా పిలుస్తారు. పెద్ద పెద్ద మహర్షులు, మునులు, ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ స్నానం ఆడారని చెప్పి చెప్తారు.
కొన్ని వేల వనమూలికలు కలిసి ఈ నది చాలా కిలోమీటర్లు పారుతుంది ఇక్కడ. అందుకే ఏ రోగాలున్నా ఇక్కడ నదిలో మునిగితే పోతాయని చెప్తారు. అంత విశిష్ట కలిగిన ఈ నదిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది వరకుతో పోలిస్తే ఇప్పుడు చాలా మేలు. ఇది వరకు అయితే బట్టలు మాలలు ఇవన్నీ ఆ నదిలో వదిలేస్తారు చాలా గలీజ్గా. ఇప్పుడైతే కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బట్టలన్నీ ఒక చోట కుప్పగా వేసి. భక్తి ఒకటే ఉంటే సరిపోదు, బాధ్యత కూడా ఉండాలి. మన భావి తరాల వాళ్ళకు కూడా ఈ నది ఉపయోగపడాలంటే మనం అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఆత్మ శాంతించాలని ఇక్కడ పూజలు చేస్తారు. నది అయితే చాలా నీట్ గా ఉంది. ఎంతసేపు అయినా స్నానం చేయాలనిపించేట్లుగా. కింద చేపలు కూడా చాలా ఉన్నాయి. కింద ఫ్లోట్ అయితే మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే. స్నానం అనంతరం మా పాదయాత్ర అయితే ఇంకా మొదలు పెట్టాం. హిందూ ధర్మ ప్రకారం ఏ పనికైనా ముందు మనం వినాయకుడిని అయితే పూజిస్తాం. అందుకే ఫస్ట్ అయితే మనం వినాయకుడికి టెంకాయ కొట్టుకుని ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెడతాం. అంతా సాఫీగా జరుగుతున్నా మాకైతే ఒక చేదు అనుభవం ఎదురైంది. 20,000 అడుగుతున్నారు సార్. మన వాళ్ళు 12,000 పైగా ఈడికి రాదంట డోలి. కన్నుమూలి గణపతి కావతలకి రాదు. పోనీ ఆయన డలో చేయమని చెప్పాడు. 20,000 ఇలా పాదయాత్ర కాకుండా పైకి కొండపైకి డోలీలో తీసుకెళ్తారు కొంతమంది నడవలేని వాళ్ళని. సో అది ఆసరాగా తీసుకొని ఒక్కొక్క మనిషికి 20,000 అడుగుతున్నారు. అంటే కొంతమంది వెయిట్ ఉండే వాళ్ళని. నార్మల్గా ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ వచ్చి 7,000 ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే 6,000. ఆ మనిషి బరువు ఉంటాడు. పోనీ డబల్ అమౌంట్ తీసుకున్నా అంటే 7,000 7,000 14,000 తీసుకున్నా కానీ అది కరెక్టే. కానీ ఎలాగైనా మా మీద ఆధారపడి ఉండాలని చెప్పి ఎంత రేట్ అంటే అంత రేట్ అయ్యారు. పోలీసులు కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళకంటూ ఒక యూనియన్ లాగా ఉంది. అంటే వాళ్ళు తీసుకెళ్ళరు, ఎవరిని తీసుకెళ్ళలేరు. ముందుకెళ్ళి వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే ప్రైజ్ వీళ్ళు మళ్ళీ వెంబడిస్తున్నారు. అంటే ఎలాగైనా వీళ్ళు మా మీద ఆధారపడాలి, కొండ మీద, వీళ్ళకి వేరే దారి లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదైతే చాలా బాధాకరం నాకైతే. వాళ్ళకి ఇదే జీవనాధారం. ఇక్కడ కింద నుంచి పైకి తీసుకెళ్తారు. చాలా కష్టంగా ఉంటుంది కాదన్ను. కానీ ప్రతిదానికైనా ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఎంత కష్టమైతే ఎంత డబ్బులైనా అడుగుతారా. అంటే కొంతమంది ఆ డబ్బులు కట్టుకునేలాగా ఉండొచ్చు, కొంతమంది కట్టుకోలేరు. సో అయ్యప్ప స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలి. వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, కాళ్ళు బాగలేవు అంటే దాన్ని ఆసరాగా తీసుకొని మరీ ఇంత రేట్లు చెప్పడం అనేది చాలా అన్యాయం. ఇక్కడ దౌర్భాగ్యం ఏందంటే వీటిని అడ్రస్ చేయడానికి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ వాళ్ళకి అంత రైట్స్ లేవు. మామూలుగా అయితే గణపతునికి టెంకాయ కొట్టుకుని ఆ రూట్లో వెళ్ళాలి మేము. కానీ మేమైతే ఈ రూట్లో వచ్చాం డోలీలో. ఎందుకంటే వీళ్ళందరినీ ఎక్కించి పంపిద్దామని చెప్పి. కానీ ఆ బేరం అయితే కుదరట్లేదు. వాళ్ళు ఎంత అంటే అంత అడుగుతున్నారు. ఒక్కొక్కరు అయితే 25,000 కూడా అడుగుతున్నారు మరీ దారుణంగా. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకి తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు. మీరే చూడండి అంతా అలాగే రికార్డ్ చేసి పెట్టారు. తీసుకోండి, లక్ష తీసుకోండి. ఎంత ఒప్పుకుంటారు రిటర్న్ యాడ్ తీస్తారా? రిటర్న్ అక్కడే తీస్తారు. వచ్చే వాళ్ళు మాట్లాడుకొని వచ్చే వాళ్ళు ఎవరు మాట్లాడుకుని అందరికి ఒకటే మాట్లాడతారు. ఈ మనిషి మాట్లాడాలి. అదే సేమ్ రేట్ చెప్పండి ఇద్దరికి. చెప్పు. 8,500 టికెట్ కట్టాలి. టికెట్ మీరు కట్టుకోండి, మా సంబంధం లేదు. నేను నడిచిపోతా, నాకు ఇబ్బందిలే. నాకు వాళ్ళ కోసం వచ్చానా నేను. 8,000 టోకన్ వాళ్ళు మీరు కట్టుకొని తొడుకోరండి. అదంతా మళ్ళీ పంచాయతీ పెట్టద్దు. ఓకేనా? ఇద్దరు తొడుకోవస్తారు చెప్పండి. నేను తొడుకొని పోతాం మేము. ఇద్దరిని ఒకరిని కాదు. నేనేం చేశాను? వాళ్ళు ఒప్పుకునేస్తున్నారు. నేను 7,000 వద్దంటివి. 7,000 పోతా
వాళ్ళే. వాళ్ళు ఒప్పుకున్నారా 7,000 ఒప్పుకున్నారు స్వామి 7,000 ఒప్పుకున్నారు స్వామి మీరు రా స్వామి మీరు రా వీళ్ళు ఒప్పుకున్నారు కదా నువ్వు వాడిపోయి ఒప్పుకుంటారు స్వామి. ఇతను మా గురుస్వామి కింద 7,000 ఇస్తానంటే వద్దని చెప్పాడు. పైకి వచ్చి వేరే వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ అక్కడికి వచ్చి ఆ 7,000కి ఎక్కండి అంటాడు. మళ్ళీ ఆయన తీసుకెళ్ళడు, వేరే వాళ్ళు బేరం వచ్చేది చెడగొడుతున్నాడు. మొత్తానికి ఈ గొడవ ఆ గొడవ అంతా పడి గంట సేపు టైం వేస్ట్ చేసి ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు నలుగురికి. మా స్వాములు అయితే 4 ఉన్నారు. ఒక్కొక్క స్వామికి ఇంత ఇంత అని రేట్ మాట్లాడారు. ఆల్మోస్ట్ ఈ 4 స్వాములకే మొత్తం కలిపి 50,000 పైనే పడింది. మేము ఇంకా గణపతికి ఇంకా టెంకాయ కొట్టుకుని బయలుదేరలేదు. వీళ్ళ కోసం అని చెప్పి ఇటు వచ్చాము. సో ఇప్పుడైతే మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రూట్లోకి వెళ్ళాలి. వినాయకునికి టెంకాయ కొట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి టికెట్ చూపించి బయలుదేరాలి. ఫస్ట్ చూపించిన 3 టెంకాయల్లో ఇక్కడైతే ఒక టెంకాయ కొట్టేస్తాం స్వామి. గణపతుడికి టెంకాయ కొట్టిన తర్వాత ముందర ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అంటే మన టికెట్ స్కాన్ చేయించి వెళ్ళాలి. మామూలుగా అయితే టికెట్ లేకపోయినా వెళ్ళొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు. అంటే మేము ఇంతకుముందు ఆ డోలీ రూట్ వచ్చాం కదా, ఆ రూట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎక్కడ టికెట్ చూపిన అవసరం లేదు. కాకపోతే ముందే టికెట్ అన్ని బుక్ చేసుకుంటే ఏ ఆటం లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇది ఒక టెన్షన్, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఆ రద్దీని కంట్రోల్ చేయడానికి టికెట్ అనేది ప్రాసెస్. నార్మల్గా అయితే ఇది పెద్ద అవసరం లేదు. ఇక్కడే పందలరాజు స్వామి గుడి ఒకటి ఉంది. దాన్ని దండం పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. చాలా తీగ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా సరే మేము 2 కొబ్బరికాయలు దాకా వెళ్తే కడుపు అంతా ఫుల్ అయిపోద్ది. మంచి హైడ్రేటెడ్గా ఉంటాం. డిమాండ్ చేస్తున్నారు ఎక్కువనే. మరి ఫోన్ ఎత్తాలి అట్ట కాదు కదా స్వామి. ఆ స్వామికి 16,000 బేరంతో అయితే మాట్లాడాం. పైకి తీసుకెళ్లారు, కానీ దారి మధ్యలో ఆపేసి ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని చెప్పి మాకు ఫోన్ వచ్చింది. అదొక టెన్షన్తో మళ్ళీ మేము ఈ రూట్ వచ్చాం. అంటే స్టెప్స్ ద్వారా రాకుండా. రీసెంట్గా ఏవైతే నేను చాలా చూసాను, బయట స్టేట్ వాళ్ళని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. అందుకే ఆ టెన్షన్తోనే మేము ఇటు సైడ్ వచ్చేసాం. అక్కడ కూర్చున్న ఆయన ఉన్నాడు కదా, వాళ్ళే ఇక్కడ డోలీలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు ఇవన్నీ రిజిస్టర్ చేసుకుంటారు. ఇలా డోలీలో తీసుకెళ్లే వాళ్ళకి కూడా మళ్ళీ 500 ఫీజు ఉంటుందంట అక్కడ కట్టేదానికి. 16,000 ఇస్తాను లావున్నాడు. స్వామి ఇంకా 2.5 కిలోమీటర్లు ఉంది. పైకి నడవాలి. నడిచి చాలా రోజులు అయింది కాబట్టి బాగా గసేస్తుంది. ఎలాగైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో ఆన్ చేద్దాం. అట్లా అబ్బా అమృతం స్వామి, చాలా రిలాక్సింగ్ ఉంది. ఇక్కడ స్వామి లెఫ్ట్ సైడ్ ఉండే రోడ్డు వచ్చి డోలీలు వచ్చే రోడ్డు, అంటే కొండపై నుంచి కిందికి దిగే రోడ్డు. ఈ కుడి పక్క ఉండేది పైకి ఎక్కే రోడ్డు కొండపై నుంచి. మా వాళ్ళు డోలీలో వస్తున్నారని చెప్పి ఈ రూట్లో వచ్చాం మేము. కానీ ఇది కొండపై నుంచి కిందికి దిగేది. మామూలుగా అయితే ఈ రోడ్లోంచి రావాలా, కొండ కింద నుంచి. స్వామి ఈ ఏరియాలో ఈ ప్లేస్లో ఈ టైప్ ఆఫ్ కోతులు బాగా తిరుగుతుంటాయి స్వామి. చూపిస్తాను, ఎక్కడ కనపడలా నాకు. స్వామి డోలీ వాళ్ళు మా వాళ్ళు వరుసగా నలగరపోతున్నారు చూడండి. 1, 2, 3, 4. ఇదిగో స్వామి, డు నాట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ అని ఉంది. అంటే వైల్డ్ యానిమల్స్కి ఫుడ్ పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ ఒక సహజ సిద్ధమైన గుణాలని కోల్పోతుంది. అందుకే వాటికి ఫుడ్ వేయద్దు, అవే వేటాడుకొని తింటాయని రాస్తున్నారు. స్వామి చూపించిన నల్లకోతి ఇదే స్వామి, చూడండి. స్వామి సినిమాలో చూసినట్టు ఎన్ని ఉన్నాయో, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అది కింద చూడండి. చివరికి గుడి దగ్గరికి అయితే చేరాము. ఇంకా క్యూ లైన్లో నిలబడుకున్నాం. జనాలు అయితే పెద్దగా లేరు, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత. కింద పమ్మా నది దగ్గర చూసి చాలా రద్దీగా ఉంటుంది, టైం లేట్ అవుద్ది అనుకున్నాం. కానీ 1 అవర్ 2 అవర్స్లో అయిపోతుందంట మ్యాక్సిమం. ఇంతమంది భక్తులు వేరు స్టేట్ల నుంచి చాలా రకాలుగా ఇక్కడికి బయలుదేరారు. అంటే కొంతమంది ఇరుముళ్ళకి టవల్ కట్టుకుంటారు, కొంతమంది దుప్పట్లు కట్టుకుంటారు, కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకొస్తారు, కొంతమంది బ్లూ డ్రెస్ కూడా వేసుకొస్తారు. బ్లూ డ్రెస్ ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఆ కలర్ కూడా ఇష్టము, ఎందుకంటే నీళ్ళ మేఘశ్యాముడు అంటారు. మ్యాక్సిమం తమిళనాడు ఈ స్టేట్ వాళ్ళందరూ ఎక్కువ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొస్తారు. చూడండి ఈ చిన్న పాప స్వామి చేతికి ట్యాగ్ కట్టారు, ఎందుకంటే చిన్నపిల్లలు తప్పకుండా దారి మధ్యలో ఇలా ట్యాగ్ కూడా కడతారు. ఐడి కార్డు కూడా వేసారు చూడండి, అంటే ఏదైనా దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ డీటెయిల్స్. అవి మండల దీక్ష చేసి ఎన్ని రోజులు కష్టాలు పడింది చివరికి ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకే. ఇలాంటి ఫీలింగ్ మీకు ఎక్కడ ఏ ప్లేస్లో రాదు. గుడి దగ్గర అయ్యే కొద్దీ మనసుకి ఏదో తెలియని ఆనందం. ఈ ఇయర్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఏదైనా వీడియోలు తీయకూడదని ఎక్కడ అది పదేగా వార్నింగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అందుకని వీడియో తీయాలంటే కొంచెం భయంగా ఉంది. చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు. ఇదే గుడి వెనక భాగం. ఇక్కడ నుంచి క్యూ ద్వారా అక్కడికి వెళ్తాము లోపలికి.
క్యూ లైన్‌లో ఎళ్ళేటప్పుడు అందరూ రైట్ సైడ్‌లో ఎళ్ళడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే రైట్ సైడ్ ఎళ్ళే కొద్దీ అంత దగ్గర నుంచి దేవుడిని చూడొచ్చు. ఎందుకంటే అక్కడ 3, 4 రోస్ లాగా ఉంటాయి. అంటే రైట్ సైడ్ ఎళ్ళేవాళ్ళు దగ్గర నుంచి చూడొస్తారు. నెక్స్ట్ రో ఎళ్ళేవాళ్ళు కొంచెం దూరం. ఆ తర్వాత రోలు ఇంకొంచెం దూరం. అలా ఉంటది ఇక్కడ క్యూ లైన్ పద్ధతి. మేమైతే రెండోసారి కూడా దర్శనానికెళ్ళాము సివిల్ డ్రెస్ వాళ్ళతో పాటు. ఇవైతే రవిక గుడ్డలు మన ఇరుముల్లో కట్టుకొని తీసుకొస్తాం. ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళకి, ఆడపడుచులకి ఇవ్వడానికి. ఇవి వచ్చి ఇప్పుడు మాలికాపురత్తమ్మ దగ్గరికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించి లేకపోతే గుడి కానిచ్చి మన ఇంట్లో వాళ్ళకి పంచుతాం. చూడండి ఇక్కడ గుడి వెనకాల చాలామంది టెంకాయలు దొల్లిస్తున్నారు. ఇక్కడ టెంకాయ కొట్టరు. ఎందుకంటే సాక్షాత్తు శివుడు కన్ను ఉన్న ఈ టెంకాయని ఇక్కడ ఆమెకి ఆగ్రహం తెప్పిస్తదని చెప్పి చాలామంది కొట్టరు ఇక్కడ. ఇలా దొల్లిస్తారు చుట్టూ. కన్యాస్వాములు అయితే ఖచ్చితంగా చేయాలి ఇలాగా. ఇరుముడి నెయ్యి తీసే ప్రాసెస్ మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ మేము అక్కడికి లేట్‌గా వెళ్ళడం వల్ల మేమే చివరగా వెళ్ళాం. అందుకని చివరగా మైక్ కొట్టి తీశారు. సో, అది చూపిలేకపోతున్నాను. ఈ ఇయర్ నుంచి ఏ గుళ్ళకి, ఏ ప్లేస్‌లకెళ్ళినా అక్కడ గుర్తుగా ఏదో ఒకటి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి అయ్యప్ప స్వామి విగ్రహం ఒకటి, ఒక డైరీ కూడా తీసుకున్నాను. అండి దర్శనం అంతా అయిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు క్యూ లైన్‌లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. నేనైతే షాకు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా దర్శనం అయిపోతదని. అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇదే శరణగుత్తి. మేము స్టెప్స్ ద్వారా వెళ్ళలేదు కాబట్టి ఈ ప్లేస్ మీకు చూపియలేకపోయాను. అదే తిరుగు ప్రయాణంలో మేము అలాగే వచ్చాం కాబట్టి ఈ ప్లేస్ మీకు చూపిస్తున్నాను. ఈ ప్లేస్‌లోనే కన్యస్వాములు శరణ్ ఇక్కడ గుచ్చుతారు. సో, మాలికాపురత్తమ్మ పైనుంచి చూసి ఇలా ఇక్కడ ఏ గుర్తులు లేకపోతే ఆయన్ని పెళ్లి చేసుకుందామని. ఇలా గుర్తులున్నప్పుడు సో, నెక్స్ట్ ఇయర్ కోసం ఆమె వెయిట్ చేస్తా ఉంటది మళ్ళీ. తర్వాత కేరళ, తిరువనంతపురం, పద్మనాభసింహ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకున్నాం. కానీ ఈ వ్లాగ్ సరిపోదు ఈ గుడి గురించి చెప్పాలంటే. అందుకే వేరే సెపరేట్ వ్లాగ్ తీస్తాను మళ్ళీ వెళ్ళి. ఎందుకంటే అన్ని మిస్టరీస్ ఉన్నాయి ఈ ప్లేస్‌కి. తర్వాత త్రివేండంలోని అజిమల శివుని టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఆకాశం అంత ఎత్తుంటాడు శివుడు. దాదాపు 58 అడుగులు ఉంటది ఈ శివుని విగ్రహం. ఆకాశం దిక్కు చూస్తా ఉండేటుంటాడు. పైన గంగాదేవి కూడా ఉంటది. ఇక్కడ పాండవులు వచ్చి ఇక్కడ ఒక శివుని గుడి కూడా నిర్మించారని టాకు. ఫైనల్‌గా కన్యాకుమారికి అయితే వచ్చాం. ఏదైనా షాపింగ్ చేసుకుందాం అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళడానికి. మొత్తం చూడన్నీ చాలా తక్కువ రేటుకి. ఎక్కడైనా వస్తే ఇక్కడ షాపింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడు బట్టలు 4 పీస్ 100 రూపీస్ అంట. అయితే మేము మధ్యాహ్నం పూట వచ్చాం. ఫుల్ ఎండగానే ఏదైనా షాప్లోకి వెళ్ళి మనకు కావాల్సినట్టు కొన్ని అడుగుదాం. ఎంత తక్కువకి ఇస్తారో. ఏదైనా నచ్చితే కొన్ని తీసుకుందాం. ఇక్కడ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల వరకు ఇవే స్వామి మొత్తం. చూడండి స్వెటర్లు, వాచ్లు, స్పెట్స్ అన్నీ. స్పెట్స్ అయితే 20 రూపాయలు 30 రూపాయలు. టీషర్ట్లు అయితే 30 రూపాయలు 40 రూపాయలు. స్వామి కిచెన్ ఈ కిచెన్ తీసుకుంటాం స్వామి. ஒரு స్వెటర్ ప్రైస్ ఎత్నా 650 ఫైనల్ ప్రైస్ 600 అండి. జాకెట్ వాళ్ళ క్వాలిటీ ఉంది. ఇక్కడ అడిగితే తీసుకోవాలి స్వామి. అదో ప్రాబ్లం. ఇక్కడ దగ్గరికి వెళ్ళి రేట్ అడిగితే వదిలిపెట్టరు ఇంకా వాళ్ళు తీసుకునేదాకా. దగ్గర శంఖాలు ఇవి కూడా ఉన్నాయి. చూద్దాము ఎంత పైగా. శివలింగాలు, వినాయకులు అన్నీ ఉన్నాయి. టెడ్డీ బేర్ స్వామి ఎంత? టెడ్డీ బేర్ 100 రూపీసా? ఫైనల్ ప్రైజా? నా కాళ్ళు అయితే కాలిపోతున్నా స్వామి. ఎండకి టైము 12 అలా అవుతుంది. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఎండకి. ఇక్కడ అడుగుదాం ఏదో టెడ్డీ బేరు. స్వామి ఓ టెడ్డీ బేర్ ఎంత? ఫైనల్ ప్రైస్? నేనైతే ఒక టెడ్డీ బేరు, 2 కీచెన్లు ఇవి తీసుకున్నాను. మేము కన్యాకుమారికి వచ్చాం కానీ మేము వచ్చిన టైమింగ్ మాత్రం రాంగు. ఈ టైంలో అస్సలు రాకూడదు మధ్యాహ్నం ఎండపూట్ల.
ఇక్కడైతే చూడండి బట్టలు అయితే చాలా చీప్గా ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ అంత పెద్ద ఏం లేవు. అన్నీ 100 రూపీస్, 50 రూపీస్ అట్టున్నాయి. కానీ క్వాలిటీ అయితే లేవు. ఈ బ్యాగ్ తీసుకుందాం అని చెప్తే 600 చెప్పాడు. అయితే ఇవ్వట్లేదు ఆయన. ఇంక తగ్గించమని చెప్పి. ఇంకెందుకులే అని చెప్పి క్వాలిటీ అయితే పెద్దగా ఏం లేవు. కానీ చూడడానికి ఏదో టెంపరరీ యూజ్‌గా పనికొస్తదని చెప్పి తీసుకుందాం అనుకున్నాము. కానీ బేరం అయితే కుదరలేదు. నార్మల్‌గా ఒక బ్యాగ్ 250 రూపీస్‌కి తీసుకున్నానింకా. చిన్న పిల్లలకైతే డ్రెస్సులు చాలా బాగున్నాయి. తక్కువ రేట్‌లోనే చాలా బాగున్నాయి. కలర్‌ఫుల్‌గా అంతా. అందుకని నేను ఒక పేర్ తీసుకున్నాను. వైట్ కలర్‌ది కేరళ స్టైల్‌లో బాగుంటదని చెప్పి మా చెల్లెల కూతురు కూడా తీసుకున్నాను. బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బీచ్ నచ్చనోళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇక్కడైతే కన్యాకుమారిలో మెయిన్‌గా ఫేమస్ వచ్చి టాటూలు. ఈవెన్ 50 రూపీస్ కూడా టాటూలు ఏస్తా ఉంటారు. ఈ సముద్రం చూస్తా ఉంటే ఏదైనా ఒక బోట్‌లో లోపలికెళ్తే బాగుంటదనిపిస్తుంది. నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. ఇదో చూడండి ఇవే లెఫ్ట్ సైడు టాటూ షాపులన్నీ. చాలా ఉన్నాయి ఇంకా. ఈ ఎండకి తిరగలేకపోతున్నాను ఈ రోడ్డు మీద కాళ్ళ నొప్పులతో. సో, అందుకే ఈ వ్లాగ్ ఇంకా ఈటితో క్లోజ్ చేసేసాను. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా నాకు తెలియని విషయం ఏదైనా చెప్పున్నా గానీ కామెంట్ అయితే చెప్పండి. నెక్స్ట్ టైమ్ నుంచి రిపీట్ చేయను.